ఫస్ట్ వినాయక చవితి కాబట్టి ఒక గణేష్ది చిన్న పంచరత్నంలోది ఏదైనా ప్లే చేసి మీకు చూపిస్తాను, వినిపిస్తాను. తప్పకుండా. ఇప్పుడు మీరు జిఎస్టీ జాయింట్ కమిషనర్గా మీరు వర్క్ చేస్తున్నారు. మీ బాధ్యతలు ఎలా ఉంటాయి ఒకసారి మా కోసం? జిఎస్టీ ఇంతకుముందు వ్యాట్ ఉండేది, మనకి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వ్యాట్ ఉండేది. వ్యాట్ ఏంటంటే రకరకాల వ్యాట్ ఆ టైంలో బిఫోర్ 2017 మనకి సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీస్, ఇవన్నీ రకరకాల ట్యాక్సెస్ అన్నీ ఉండేవి. 2017 జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని జిఎస్టీని తీసుకొచ్చారు. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే వస్తువుల మీద, తర్వాత అదేవిధంగా సర్వీసెస్ని రెండింటిని కలిపి ఒకటే ట్యాక్స్ వేస్తాం. ఎస్జిఎస్టీ అని వేస్తాం. అంటే సెంట్రల్కి మనం కట్టేటువంటి రేట్ ఆఫ్ ట్యాక్సెస్ డిఫరెంట్గా ఉంటాయి అంజలి. ఒకటి 0%, 5, 12, 18 అట్లా ఉంటాయి. 28 హైయెస్ట్ రేటు. అంటే దాన్ని కూడా నిత్య అవసరాలకి 5%, తర్వాత కొంచెం లగ్జూరియస్గా ఉండే వాటికి 28%లో తీసుకెళ్ళి అదంతా కూడా మన పార్లమెంట్లో బిల్ అయ్యింది. వచ్చిన తర్వాత ఇలా రేట్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. మనం కట్టేది ఒక 50% సిజిఎస్టీ, 50% ఎస్జిఎస్టీ సెంట్రల్కి వెళ్ళిపోతుంది. ఇది స్టేట్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొకటి అంటే ఇది ఏంటంటే ఎక్కడైతే కన్జ్యూమ్ బేస్డ్, ఇప్పుడు మనము బయట స్టేట్ నుంచి ఇక్కడికి కనుక తెచ్చుకొని ఇక్కడ వాడుకుంటే మనకి ఆ ట్యాక్స్ మనకు వస్తుంది అన్నమాట. అంతకుముందు ఏంటంటే బయట నుంచి మనం అక్కడ సిఎస్టీ సేల్ అనేవాళ్ళం, అక్కడి నుంచి పర్చేస్ చేసి తెచ్చుకుంటే ఈ ట్యాక్స్ అవతల స్టేట్కి వెళ్ళిపోయేది. ఇప్పుడు కన్జ్యూమ్ బేస్డ్ ఇక్కడే ఉంది కాబట్టి మనకి ట్యాక్స్ వస్తుంది. రెవెన్యూ కూడా దానివల్ల మనకి పెరుగుతుంది. ఆ రెవెన్యూని అంత ఇంతకుముందు చెప్పినట్టుగా మన వాళ్ళు ఈ పథకాలకి వాటికి గవర్నమెంట్ యూటిలైజ్ చేస్తూ ఉంటుంది. తర్వాత మాకు వచ్చేసరికి జనరల్గా రెగ్యులర్గా ఒక జాయింట్ కమిషనర్కి కొంతమంది డెప్యూటీ కమిషనర్స్, కొంతమంది అసిస్టెంట్ కమిషనర్స్, ఇలా లేయర్స్ ఉంటారు. ఒక ఏరియా ఇస్తారు. ఆ ఏరియాలో ఎంతమంది నెంబర్ ఆఫ్ డీలర్స్ ఎంత ఉన్నారు, ఏమున్నారు, ఎలా కడుతున్నారు అనేది మనకి చూసుకుంటూ ఉంటాము. మా డ్యూటీ వచ్చేసరికి వాళ్ళు రిటర్న్ కరెక్ట్గా వేసుకున్నారా లేదా, మంత్లీ రిటర్న్ అంటే వాళ్ళు చేసిన బిజినెస్కి వాళ్ళు రిటర్న్ వేసి డిక్లేర్ చేశారా లేదా అనేది ఒకటి, వెరిఫికేషన్ చేయటం ఒకటి, వేసిన రిటర్న్కి కరెక్ట్గా కట్టారా లేదా అనేది ఒకటి, తర్వాత జెన్యూన్గా చేస్తున్నారా లేదా అనేది. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తూ ఉంటే ఫ్రాడులెంట్ డీలర్స్ అని చెప్పేసి చాలామంది జిఎస్టీ ఎలా ఎగ్గొడదాము, ఏం చేద్దాము, లేకపోతే అక్కడ గూడ్స్ ఏం మూవ్మెంట్ కాకుండా ఉట్టి బిల్స్ ఇచ్చేసి దాన్ని ఇన్పుట్ క్లెయిమ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే కనుక వాళ్ళది రైట్ చేయటం, పట్టుకోవటం, వాళ్ళతో ట్యాక్స్లు కట్టించటం, మరీ ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి 5 కోట్ల కంటే ఎక్కువ కనుక వాళ్ళు ఇది చేస్తే కనుక వాళ్ళని అరెస్ట్ చేయటం, జైలుకి పంపించటం, ఇలాంటి ఎంత మన డ్యూటీ ఉంటుంది. ప్రజెంట్ నేను చేసేది ఏంటి అంటే జిఎస్టీ జాయింట్ కమిషనర్ అప్పీల్స్. అంటే వీళ్ళందరూ డివిజన్స్, ఒక 10 డివిజన్స్ ఉన్నాయి మనకి స్టేట్లో. ఆ 10 డివిజన్స్ లెవెల్స్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరు కూడా ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటారు, అసెస్మెంట్స్ వాళ్ళకి. అంటే కరెక్ట్గా ఈ 17, 18 సంబంధించిన బుక్స్ని వెరిఫికేషన్ చేసి ఈ బుక్స్లోనే కరెక్ట్గానే చేశారు అంటే ఐటీ రిటర్న్స్ని, దీన్ని, తర్వాత వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని, రిటర్న్స్ని అన్నిటినీ కూడా చూసుకుంటూ వీళ్ళు చేశారు. ఇక్కడ ట్యాక్స్ ఇంత మిస్ అయ్యింది అని చెప్పేసి ఏదన్నా లెవీ చేస్తే, అలాంటి లెవీ చేసిన దానికి వాళ్ళు అంగీకరిస్తే అక్కడే కట్టేస్తారు. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10% ఆఫ్ ద అమౌంట్, వాట్ ఎవర్ ద ఆఫీసర్ రైజ్డ్ దట్ ట్యాక్స్ ఉంటుంది కదా, లెవీ చేసిన ట్యాక్స్ మీద 10% కట్టి అప్పీల్ చేసుకుంటారు, జస్ట్ లైక్ కోర్టు. అది మళ్ళీ మేము వెరిఫికేషన్ చేస్తాను. అంటే ఎక్కడైనా మిస్ అయ్యారా మన వాళ్ళు, లేకపోతే అతను చెప్తుంది కరెక్టా కాదా అనేది చేసుకుంటూ ఏదరు అది మనం అలో చేయటమా లేకపోతే డిస్మిస్ చేయటమా
లేదు మా వాళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పేసి ఇది చేయటం, అది ప్రజెంట్ నేను ఉన్నటువంటి పోస్ట్. నిన్న 35 మన సురేష్ ప్రొడక్షన్స్ మూవీ అది చూసాను నిన్న రాత్రి ప్రీమియర్ షో. ఓకే. మీ కథకి ఎంత దగ్గరగా ఉందో నేను చెప్పాలనుకుంటున్నాను. అవునా? ఆవిడ మామూలుగా 10th ఫెయిల్ అయి ఉంటుంది, పెళ్ళైపోతుంది, 2 పిల్లలు. అంటే మీరు ఫెయిల్ అయ్యాను కదా, ఓకే చదువుకున్న తక్కువ చిన్న ఏజ్లో పెళ్ళైపోతుంది, 2 పిల్లలు. పిల్లల కోసం చదువుకుంటుంది తను. అసలు సినిమా ఉందండి, చిన్నప్పుడు మనం వేసుకున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు అట్టలు, తర్వాత పిల్లలతో మనం మాట్లాడిన చిన్న చిన్న ఎమోషన్స్, వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం పడే ఆ బాధ ఎంత ఎంత చక్కగా ఉందంటే, మన విమెన్కి ఎస్పెషల్లీ ఎంత దగ్గరగా ఉందంటే, ఆ పెళ్ళి కానివ్వండి, ఇష్టపడేంతో పెళ్లి చేసుకున్నా, తెలియకుండా పెళ్ళి అనే దాంట్లోకి ఎంటర్ అయినా, ఆ తర్వాత పుట్టే పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ గురించి మనం తాపత్రయపడే విధానం, ఆ తర్వాత మన గురించి ఒక స్టేజ్లో ఇదేంటి నేను ఇక్కడే ఆగిపోయానా అని మన గురించి మనం ఆలోచించుకుని మీరు ఎలా అయితే అచీవ్ చేశారో అలా తను అందులో అచీవ్ చేస్తారు. బట్ ఇట్ వాజ్ సో నైస్ మూవీ అండి. సురేష్ బాబు గారు, నిజంగా మీరు అద్భుతమైన సినిమా మీ ప్రొడక్షన్లో వచ్చింది. ఇలాంటి విమెన్ అలాంటి సినిమాలకి ఇన్స్పిరేషన్ ఏమో అనిపించింది నాకు నిజంగానే. ఇట్ వాజ్ సో గుడ్ అండి. రీసెంట్గా నేను ఒక ఎపిసోడ్ చేశాను. చూశాను. అసలు మీ ఇంటర్వ్యూస్ కూడా అంజలి నేను చూసి చాలా మందికి మీ ఇంటర్వ్యూస్ పంపిస్తూ ఉంటాయి. ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఎంత యూజ్ అవుతాయి అంటే ఏదో చెయ్యాలి, ఏదో ఒక ఇది అని కాకుండా ఎగ్జాక్ట్గా సొసైటీకి ఏం కావాలి, ఎలాంటి వాళ్ళని పరిచయం చేస్తే సొసైటీ మారుతుంది, ఎలాంటి వాళ్ళ వలన ఉపయోగం ఉంటుంది అనేది చాలా నాకు అసలు మీది నేను చాలా చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను మీ ఇవి చూసి. ఎందుకంటే ఇవాళ రేపు చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా డ్రగ్స్ అంటారు పిల్లలు, చిన్న చిన్న వయసులో వాళ్ళు ఈ డ్రగ్స్కి అడిక్ట్ అవ్వటము. తర్వాత ఈ రీసెంట్గా కలకత్తా అదైతే అసలు చదవలేకపోయాను నేనైతే. ఫస్ట్ అది వినటం కంటే ముందు అసలు పేపర్ చూస్తే కూడా ఐ కాంట్ రీడ్. అబ్బో ఏంటిది, అసలు ఎక్కడుంటున్నాం మనము, ఏమవుతుంది అనేది. నేనైతే ఐ బిలీవ్ దట్ విజయరామ్ గారు చెప్పినట్టుగా మన ఫుడ్ మన ఆలోచనని ఇది చేస్తూ ఉంటుంది. కాబట్టి 100% ఆ ఫుడ్లో చేంజ్ రావాలి, దాంతో సొసైటీలో చేంజ్ వస్తుంది. ఎందుకంటే మన చిన్నప్పుడు నేను చిన్నప్పుడు 30 years 40 years బ్యాక్ ఒకళ్ళకి ఏదన్నా అయ్యింది అంటే నలుగురు వచ్చి అలా నిలబడటం, తర్వాత అందరు మంచి కోరుకోవటం, అసలు మనమంతా ఒకటి అనటం. అక్కడ క్యాస్ట్ గీస్ట్ ఏమీ లేదు, నథింగ్. మేమున్న విలేజ్ అయితే అసలు మాకు రిలేటివ్సే లేరు. బట్ కానీ అందరూ బాబాయిలు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు అని మా అమ్మ వరుస పెట్టి పిలిపించేది. అలాగే ఉండేవాళ్ళు. వాళ్ళు అలాగే అసలు అంటే వాళ్ళ సొంత ఇంట్లో మనుషుల్లాగా అలా ఉండేవాళ్ళం. ఇవాళ ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావటం, ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోవటం, పిల్లల మీద పేరెంట్స్కి కూడా ఏంటి అంటే ఈ ఎక్స్పెండిచర్స్ కావచ్చు ఎక్కువ పెరగటం వల్ల మదర్ ఫాదర్ ఇద్దరు వర్కింగ్ అవ్వటం, ఈ పిల్లలకి కరెక్ట్గా గైడ్ చేయలేకపోవటం, దాంతో వీళ్ళు వేరే వైపుకి వెళ్ళిపోవటం. అంటే అందరూ కదా, కొంతమంది అలా జరగటం వల్ల సొసైటీ అంతా కూడా గందరగోళంగా ఏర్పడుతుంది. అసలు ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉంటే ఆ పబ్స్ వాటి దగ్గర కింద విపరీతంగా అసలు ఇంతమంది జనము అంతా వచ్చేసి, అంటే యువత అంతా ఎందుకు ఇంత తప్పుదారిలో వెళ్ళిపోతున్నారు, ఇటువైపు ఎటో వెళ్ళిపోతుంది. ఒక 40 ఏళ్ల తర్వాత పోనీ వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్నా లేదా సిగరెట్ తీసుకున్నా, చిన్న పిల్లలు వీళ్ళంతా టీనేజ్ లో 25 లోపు 30 లోపు ఉన్న వాళ్ళంతా ఇలా అనారోగ్యం పాలైపోతుంటే నెక్స్ట్ వాళ్ళకు పుట్టే పిల్లలు ఎలా ఉంటారు కదా, నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి అసలు దానికి మార్పు రావాలి. ఇలాంటి విజయరామ్ గారు ఒక్కళ్ళు కాదు, అలాంటి వాళ్ళు 100 మంది రావాలి బయటికి. మనలాంటి వాళ్ళందరం కూడా అలా అటువైపు పయనించాలి, వెళ్ళాలి, చూడాలి, చెప్పాలి కూడా 10 మందికి. మనం చెప్తే కనీసం ఒక 10 మంది అన్న వింటారు. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా జిఎస్టీ గురించి మాట్లాడిన తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మాట్లాడుతుంటారు వాళ్ళు, మన వీడియోస్ అదో చూస్తూ ఉంటారు. మేడం ఇలా అంటే మీరు వెళ్ళండి, ఇలా అక్కడ చూడండి, చెయ్యండి అని చెప్పేసి చెప్తూ ఉంటాను. కొంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు స్టార్ట్ కూడా చేస్తున్నారు. అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనుకోవటం, గో ఆధారిత పంటలే పండించాలని ఒక నిర్ణయం తీసుకోవటం. అట్లీస్ట్ సొసైటీ ఇంకొక వైపుకి ఆలోచన వైపు కన్నా మల్లుతుంది ఇలాంటి వ్యక్తుల వల్ల. నిజం, మంచి వైపుకి ఆలోచించడానికన్నా అటు టర్న్ అవుతున్నారు. అది మంచి పరిణామం అని నాకు అనిపిస్తుంది అంజలి.